నేను నిత్యానంద స్వామికి మరో రూపాన్ని. జస్ట్ మినిట్. తాత తిన్నావా? లేదు చాలా కోసం పట్టుకెళ్తున్నట్టున్నారు. పర్లేదు తాత, తీసుకో. మీరు చల్లగా ఉండాలి బాబు. తీసుకో తాత, నీకోసమే. బాబు తినేసి వెళ్ళొస్తా తాత. మంచిది. దేవుడు నువ్వు ఏంట్రా సూపర్. ఇలా కూడా మా నూరు పరువు నిలబెట్టావరా? నేను నిత్యానంద స్వామికి మరో రూపాన్ని. అందుకే నిత్యం కామంతో పూజలు అందుకోవాలంటే నాకు పిచ్చి. రాయ్, మీరందరూ నిత్యానంద స్వామి శిష్యులైతే మేము బై బర్త్ బాలయ్య బాబు భక్తులం రోయ్. కూలి నా కొడకలరా. అయినా మీకేం తెలుసురా, పరాయి ఆడదాన్ని అనుభవిస్తే వచ్చే ఆనందం. పొరపాటున నాలాంటి వాడిని కనుక కెలిగితే రేపొద్దున ఇదే ప్లేస్ లో నీ తల్లి చెల్లి కూడా ఉంటారు. పరస్త్రీని గౌరవించాల్సింది పోయి పనికిమాలిన పనులేంట్రా పకోడీగా. అరే సంపు, మామా డ్రాప్ చేసిరా. నువ్వెవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? BMW కార్లు, బీరు బాటిళ్ళు, బాధ్యత లేని బతుకులు. ఇవన్నీ చూస్తే అర్థమవుతుందిరా, మీరందరూ బల్సిన బాబులకు పుట్టి తెగ బలిసి కొట్టుకుంటున్న బేవకూఫ్ గాళ్ళని. రేయ్, నన్ను పెగ్గు దగ్గర డిస్టర్బ్ చేసేనే ఊరుకోను. అలాంటిది ఫిగర్ దగ్గర డిస్టర్బ్ చేశావు, ఎలా ఊరుకుంటా అనుకున్నారా? రాయ్, మీకు వీటితో తాగడం మాత్రమే తెలుసు, కానీ నాకు తనడం కూడా తెలుసు. గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో గాయపడ్డ సీఎం పిచ్చయ్య కొడుకు బిట్టు. ఎవడ్రా నా కొడుకును కొట్టింది? ఎవడో క్యాటరింగ్ చేసుకునేవాడు అంటానా? ఎవడైతే నాకేంట్రా? 1 గంటలో వాణ్ణి తీసుకొచ్చి ఈ బెడ్ మీద పడుకోబెట్టాలి. నా కొడుకు కళ్ళ ముందే వాణ్ణి చిత్రవద చేసి చంపుతా. వెళ్ళండ్రా. అలాగేనయ్యా. రే నాన్న, నిన్ను కొట్టింది ఎవడ్రా? వాడి ప్రాణం తీస్తా. ఎత్తకండ్రా. అటు వెళ్ళండ్రా. రండ్రా. ఈ నా కొడుకులు మనం వస్తున్నామని తప్పించుకుని పారిపోయినట్టున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తారో పదండ్రా, వెతుకుతాం. రే చంపు, చంపేసావు కదరా. ఇవేనా?
వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఎవడన్నా నిజం చెప్పు. ఎవడన్నా వాడు? మా అన్నను కొట్టిన పిచ్చికేసుగాడు. చిత్తి కేసు గురించి నాకు తెలియదు కానీ పుల్ల కేసు గురించి మాత్రం తెలుసనా? ఎవడాడు? ఏయ్, పేర్రా. ఆఫ్టర్ ఆల్ క్యాటరింగ్ చేసుకు బతికే వెధవలు మీరంటారా నా కొడుకుని కొట్టింది? నేను క్యాటరింగ్ చేసుకునేవాను కానీ క్యాటరింగ్ లేని వాళ్ళు మాత్రం కాదు సార్. కష్టాన్ని నమ్ముకుని బతికే కుక్కలు ఈ కషాయోడితో పెట్టుకుని ఎలా బతుకుదాం అనుకున్నారా? వాడు వచ్చి ఇంకా మిమ్మల్ని కాపాడతాడనే అనుకుంటున్నారా? వాడు రాడు. వాడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పుడో పారిపోయి ఉంటాడు. వాడు భయపడేవాడు కాదు, భయపెట్టేవాడు. నీ కొడుకుని కొట్టినప్పుడే వాడు కెపాసిటీ అంటే నీకు తెలిసి ఉండాలి. రే బైరాగి, అయ్యా, నేను కళ్ళు మూసి తెరిసే లోపు వీళ్ళ శవాలు కూడా నా ఎదురుగా ఉండకూడదు. అలాగేనయ్యా. రేయ్, నువ్వు భయపెడితే భయపడ్డానికి బచ్చాకాలనుకున్నావా? పులకేసి ఫ్రెండ్ ఆఫ్ పితికేసి బోర్న్ అవుట్ ఆఫ్ భయం గ్రోన్ లైక్ యాజ్ ఎ లయన్. మీ వెనకాతలు 100 మంది తొత్తులు ఉండొచ్చు కానీ మా పిత్తొక్కు చాలరా మీ ఒత్తులు ఆర్పేయడానికి. సుడిగాల్లో దూళ్ళ దూకుల్లో మహేష్ బాబులా ఈ పాటికే దూసుకొచ్చేస్తుంటాడు. ఆ విషయం నేను డైలాగ్ చెప్పేస్తున్నాం. ఇంటికి వస్తాడంటావా? ఏమో నాకు మాత్రం ఏం తెలుసు. ఫ్లోలో నేను ఫాలో అయిపోయాను. ఏంట్రా ఇంత లేట్ గా వచ్చావు? టైంకి రావడానికి ఇదేమన్నా హార్లీ డేవిడ్సన్ బైక్ అంట్రా, హీరో సైకిల్. కోపం తెచ్చుకోవాలి, కొట్టుకోవాలి, ఆ తర్వాత ఆలోచించి కట్లు కట్టించుకోవాలనే కనీస ఆలోచన నాకొస్తే కోట్ట మీ శవాలు శ్మశానానికి వెళ్ళవు, ఆత్మలు ఆకాశానికి వెళ్ళవు, డైరెక్ట్ ప్రాణాలతోనే మాయమైపోతారు. ఎక్కడ వాడు? చెప్పాను కదరా మాయమైపోతారని. హాయ్ మామ్, పదండ్రా ప్యాలెస్కి వెళ్దాం. రేయ్! పిల్లవని పేరంటానికి వచ్చి పెళ్లి కూతుర్ని తీసుకెళ్తానంటే చూస్తూ ఊరుకోవడానికి నేను పిచ్చి పొంతుల్ని కాదురా, పిచ్చయ్యా. ఓట్ల కోసం జనాలకు దండాలు పెట్టి నోట్ల కోసం వాళ్ళ ఫోటోలకు దండలేయడానికి నేను నీలాగా డంపింగ్ యార్డ్లో డస్ట్ అనుకున్నావా? దమ్మున్న మగాణ్ణి, దరిద్రానికి మరో రూపాన్ని. దయచేసి దారిని పోయే దరిద్రాన్ని దండం పెట్టి మరి పిలవకండి సార్. పిలుస్తాం, దారిన పోయే దరిద్రాన్నే పిలుస్తాం, గెలుకుతాం. గాలికి పోయే గాజొప్పుల్నే గెలుకుతాం. నువ్వేం పీకుతావో? మీరు గెలికితే గెలికించుకోవడానికి నేను గుంటకాడ నక్కని కాదు సార్, గుళ్ళో గంటని. గోప్ పగిలిపోద్ది. ఏయ్! నువ్వోయి అంటే పరిగెత్తుకుంటూ వచ్చి నీ కాళ్ళు పట్టడానికి నీ ఇంట్లో పని మనిషిని కాదు, వసేయ్ అంటే వచ్చి నీ పక్కలో పడుకోవడానికి నీ పెళ్ళాన్ని కాదు. ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఈ బలుపు? ఇంటికి తాళం వేసుకోవాలంటే తలుపు, ఈ సొసైటీలో బ్రతకాలంటే బలుపు. బై బర్త్ రావాలి గాని బయట ఎక్కడి నుంచో రావు సార్. హే! ఇన్నేళ్ల నా రాజకీయ జీవితంలో 100ల కొద్దీ రేపులు చేశా, 1000 కొద్దీ మర్డర్లు చేశా, కోట్ల కొద్దీ డబ్బు లాక్కున్నా. ఈ రాష్ట్రంలో ఎవడూ ఇంతవరకు నా పంచి మీద ఈక కూడా పీకలేదు. గాడివి. హే! నువ్వెంత, నీ బతుకెంత? హే! అంటే అన్ని పనికిమాలిన పనులే తప్ప పనికొచ్చేది ఒకటి లేదంటావు. అయినా ఒక సీఎం గా ఇన్ని ఏదో పనులు చేశాను చెప్పడానికి నీకు సిగ్గుగా లేదేమో గానీ పిఎం గా నాకు మాత్రం సిగ్గు తన్నుకొచ్చేస్తుంది రోయ్. నా చరిత్ర చెప్పాక కూడా సౌండ్ పెంచావేంట్రా? నువ్వు చరిత్రలు చెప్తే విని చడ్డీలు తడుపుకోవడానికి, చంపేస్తానంటే భయపడి పారిపోవడానికి మీ భజన పార్టీలో కార్యకర్తని కాదు, నీ ప్రాణాలు తీయడానికి వచ్చిన ధర్మకర్తని. నీకోసం నరకం బయట వెల్కమ్ బోర్డు రెడీగా ఉంది.
బయలుదేరండి సార్. అన్నట్టు పిఎం అంటే ఏంటో చెప్పలేదు కదూ. పొరపాటున ప్రధానమంత్రి అనుకున్నావేమో. పక్కా ప్రజల మనిషిని. హ్యాపీ జర్నీ అంకుల్. ఇంతకీ పోయింటాడంటారా? డౌటే. సార్ మీరు సీఎం అయ్యి ఇంతకాలం అయింది, ఒక ప్లానింగ్ లేదు, ఒక పథకం లేదు. అసలు మీరు ఏం చేయబోతున్నారో తెలుసుకోవచ్చా? ఏంటి సార్ మీరు ఏ ప్రశ్న అడిగినా సమాధానం ఇవ్వరు, అలా అని సరైన నిర్ణయాలు తీసుకోరు. అందరూ రాజకీయ నాయకుడు లాగానే మీరు కూడా నీతి నిజాయితీ అని ఏవేవో మాట్లాడారు. కానీ పదవి వచ్చిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు నిశ్శబ్దంగా ఉన్నారు. మీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ప్రజల కోసం మీరు ఏ పథకాలు ప్రవేశపెట్టరా? ఈ రోజు నుంచి రాష్ట్రంలో వైన్ షాపులు రద్దు. మద్యపాన నిషేధమా సార్? వావ్, అద్భుతం. మన ప్రియతమ ముఖ్యమంత్రి పిత్తికేసి గారు సంచలనాత్మకమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ రోజు నుంచి రాష్ట్రంలో 100కి డైల్ చేస్తే పోలీసులు 1 గంట లేటుగా వస్తారేమో, కానీ 200కి డైల్ చేస్తే 2 నిమిషాల్లో మీ ఇంటి ముందు మందు బాటిల్ ఉంటుంది. ఇదేం తొక్కలో పథకం సార్? ఇది తొక్కలో పథకం కాదమ్మా, టెకీలా పథకం. సీఎం పితుకేసి సంచలనాత్మక నిర్ణయం. 200కి డైల్ చేయండి, 2 నిమిషాల్లో మీ ఇంటి ముందు మందు ఉంటుంది అంటున్న సీఎం పిత్తుకేసి. మన సీఎం పితికేసి మళ్ళంటోళ్ళ కోసం టకీలా పథకం ప్రవేశపెట్టాడు. అదేంట్రా? 200కు ఫోన్ కొడితే 2 నిమిషాల్లో మన ఇంటి ముందు మందు ఉంటది. అయితే కలపరా లైను. 200. హలో టకీలా. హలో టకీలా. హలో టకీలా. టకీలా టకీలా. టకీలా. హలో టకీలా. మంద అయిపోయింది, ఇప్పుడు ఏం చేద్దాం? టకీలాకి ఫోన్ చేద్దాం. అన్నా నువ్వు కూడా కొంచెం తాగన్నా. సీఎం పితికేసిని దేవుళ్ళ భావిస్తున్న మందు బాబులు గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఏరులై పారుతున్న మందు. మరోవైపు బొగ్గమంటున్న మహిళా సంఘాలు. ఉత్తర టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఈ రోజు మన స్టూడియోలో ఎవరున్నారో తెలుసా? మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ పిత్తుకేసి గారు. నమస్కారం ముఖ్యమంత్రి గారు, వెల్కమ్ టు తుత్తర టీవీ. సార్, మీరు పదవి చేపట్టిన తర్వాత మీరు ప్రవేశపెట్టిన మొట్టమొదటి పథకం టకీలా. ఈ టకీలా అనే పథకం చాలా బాగుందని మందుబాబులు అందరూ అంటున్నారు. పనికి మాలిన పథకం అని మహిళా సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. దీనివల్ల ఎవరికి ఉపయోగం ఉంది అనుకుంటున్నారు? ప్రభుత్వానికి. దీన్ని వ్యతిరేకిస్తున్న వారికి మీ సమాధానం? మరో కొత్త పథకం. కొత్త పథకమా? అదేంటి సార్? పావలాకే కిలో బియ్యమా? ప్రతి ఇంటికి మంచినీటి పథకమా? వృద్ధాప్య పింఛన్లు పెంచుతున్నారా? బస్ ఛార్జీలు తగ్గించేస్తున్నారా? అదేంటో చెప్పండి సార్. లప్ప 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 లపాకి పథకం. వాట్ ఆర్ యు టాకింగ్ సార్? లపాకి పథకమా? అదేంటి సార్, పేరే చాలా కొత్తగా ఉంది. విషయం చాలా వింతగా ఉంటుంది. అబ్బో. ఈ రోజు నుంచి మన రాష్ట్రంలో ఇల్లీగల్ వ్యభిచారం రద్దు. వావ్, వాట్ ఎ గ్రేట్ న్యూస్! ఇప్పుడే మన తొత్తర టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సీఎం పిత్తుకేసి గారు ఒక కొత్త పథకం ద్వారా వ్యభిచార గృహాల మీద చర్యలు తీసుకోవడమే కాకుండా వాటిని నిర్వహిస్తున్న నిర్వాహకులపై కొరడా జులిపించబోతున్నట్టు తెలియచేశారు. హలో, కాస్త ఆపుకుంటావా? సారీ సార్. ఈ లప 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 లపాకి పథకం ద్వారా ఇల్లీగల్ వ్యభిచారాన్ని రద్దు చేసి వ్యభిచారానికి లైసెన్సులు ఇచ్చి లీగల్ చేయబోతున్నాం. మన రాష్ట్ర సీఎం పిత్తుకేసి మరో సంచలనాత్మక పథకం లప 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 లపాకి పథకం. వారి మాటల్లోని ఈ పథకం గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్. ఈ పథకం అడ్డు పెట్టుకుని ఈ రోజు నుండి రాష్ట్రంలో అబ్బాయిలపైన అమ్మాయిలు, అమ్మాయిలపైన అబ్బాయిలు ఎవరైనా ఈవ్ టీజింగ్ చేసినా, బలవంతంగా ఏ అమ్మాయినైనా వ్యభిచార వృత్తిలోకి లాగడానికి ట్రై చేసినా, దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అబ్బాయిలపైన అమ్మాయిలు రేప్ చేసినా, ఎవరికి అన్యాయం జరిగినా సరే 000 కాల్ చేయండి.
3 నిమిషాల్లో మీ ముందు పోలీసులు ఉంటారు. నో అరెస్ట్, నో వారెంట్, స్పాట్ ఎంక్వైరీ, స్పాట్ పనిష్మెంట్. సీఎం పితికేసి ప్రవేశపెట్టిన లపాకీ పథకంతో మరోసారి ఉలిక్కిపడ్డ రాష్ట్రం. లపాకి పితికేశ్ గారు, మీరు దేవుడు అండి. మీ దయతో చాలా నెలల తర్వాత స్వేచ్ఛగా పనిగానిచ్చానండి. ఇప్పటి వరకు ఎంతో మంది పోలీసులు, ప్రభుత్వ అధికారులు మమ్మల్ని వాడుకున్నారు, మా డబ్బుల్ని పంచుకున్నారు. రేపటి నుంచి మా పిల్లల్ని బాగా చదివించుకొని వాళ్ళ బతుకులు మాలా కాకుండా చూసుకుంటానయ్యా. ఈ నేపథ్యంలో పిత్తికేసియే మా దేవుడు అంటున్న వేశ్యలు. మరోవైపు తీవ్రంగా మండిపడుతున్న రాష్ట్ర ప్రజలు.